ఓయ్ చరణు, ఈ మధ్య నీ పాట ట్రెండింగ్ లోకి పోయిందే. ఆ కిరికిరి పాట నాకు అస్సలు నచ్చలేదు. అది కిరికిరినో కుర్కురేనో కాదు, చిక్రీ సాంగ్. అదే ఎక్కడ చూసినా అదే వినిపిస్తా ఉంది. నేను మా బూతి బ్యాచ్ ఏదైనా మాట్లాడినా అవి జనాల్లోకి పోవడం లేదు. నీ పాటే పోతుంది. ప్రపంచం మొత్తానికి చిక్రీ పిచ్చి పట్టేసింది. విదేశాల్లో ఇంగ్లీష్ వాళ్ళు కూడా నా సాంగ్ తో ఒక ఊపు ఊపుతున్నారు సోషల్ మీడియాలో. అర్జెంట్ గా పాటను తీసేయండి. మా గోడు కూడా జనాలు వినాలి కదా. మీకు ఇన్నాళ్ళు పిచ్చి అంటే ఏంటో అనుకున్నా, ఇప్పుడు ఎదురుగా పిచ్చోడితో మాట్లాడుతున్నా. ఏ శరణు, అసలు మీ మెగా ఫ్యామిలీ ఏమనుకుంటా ఉన్నారో? నన్ను ప్రశాంతంగా ఉండనివ్వరా అని అడుగుతా ఉన్నా. ఇప్పుడు మా మెగా ఫ్యామిలీ నిన్నేం చేసింది? ఓ మా మీద పడి ఏడుస్తున్నా. ఏం చేసిందా? మీ నాయన చిరంజీవి అంతే. మీ చిన్నాయన పవన్ కళ్యాణ్ అయితే ఏకంగా నన్నే టార్గెట్ చేశాడు. ఇప్పుడు ఈ పెద్ద సాంగ్ తో నువ్వు తగులుకున్నావు. ఇదిగో జగ్లక్కారు, మా పని మేము చేసుకుంటుంటే కెలుకుతుంది నువ్వు. అయినా అసలు నా పాట అంత బాగుంటే చక్కగా హమ్ చేసుకోవచ్చు కదా. ఏముంది అందులో అసలు? ఆ చంద్రబాబు పసుపు సొక్క జారిందే నా సీఎం సీటు బొక్క.